హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రేజీ న్యూస్. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 ట్రెండే నడుస్తోంది. దేశం అంతటా ప్రతి నగరంలో పుష్ప గురించే చర్చ నడుస్తోంది. మరోవైపు రోజురోజుకి అంచనాలు పెంచుతూ ప్రమోషన్స్ తో పీక్స్ కి తీసుకెడుతున్నారు మేకర్స్. అదే సమయంలో విడుదలకు ముందే పుష్ప 2కి సంబంధించిన స్టోరీ ఒకటి ఆన్లైన్లో విపరీతంగా షేర్ అవుతోంది. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్తే పుష్ప అన్న అజయ్ ఇంట్లో దొంగతనంతో మొదలైన కథ కొత్త మలుపు తీసుకుంటుంది. పుష్ప మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని షెకావత్ శాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు. పుష్ప పెళ్లి తంతు ముగిసిన తర్వాత సాంప్రదాయంగా వస్తున్న గుడిలో పూజ చేయించుకోవాలి అనే ఆనవాయితీ ఉంటుంది. ఆ విషయాన్ని పుష్పకి చెప్తుంది వాళ్ళ అమ్మ. గుడిలోకి వెళ్లకుండా పుష్ప అన్న అజయ్ అడ్డుపడతాడు. పెళ్లి తర్వాత 16 రోజులు కదలకుండా ఇంట్లోనే ఉండాలని పుష్ప అమ్మ కోడలికి ఆర్డర్ వేస్తుంది. దాంతో శ్రీవల్లి తన మాయమాటలతో 16 రోజులు ఇళ్లు దాటకుండా తన చుట్టూనే తిప్పుకుంటుంది. పుష్ప రూలింగ్. మరోవైపు షెకావత్ తన సిబ్బందితో మీటింగ్ పెట్టి పుష్పకి సంబంధించిన అన్ని దారులు మూసివేయించి పెద్ద ఎత్తున నష్టం చేస్తాడు. దీంతో ఆగ్రహించిన పుష్ప రావు రమేష్ తో చెప్పి డీజీపీతో మీటింగ్ పెట్టించి షెకావత్ దూకుడుకు కళ్లెం వేస్తాడు. అప్పటి నుండి షెకావత్ ముందే పుష్ప తన వ్యాపారాన్ని ఉధృతంగా కొనసాగిస్తాడు. ఎర్రచందనం కొనే వాళ్లందరినీ ఒక చోట చేర్చి వేలంపాట నిర్వహిస్తాడు పుష్ప. మరోవైపు జాలిరెడ్డి విరిగిపోయిన నడుమును కేరళ వైద్యంతో నయం చేయించుకునే పనిలో ఉంటాడు. శ్రీవల్లి మీద పగతో రగిలిపోతుంటాడు. దాక్షాయణి అంటే భయంతో మంగళం శ్రీను వణికిపోతుంటాడు. జరిగే సంఘటనలన్నీ దాక్షాయణి ఎంతో చాకచక్యంగా డీల్ చేస్తుంది. తన అనుచరుల్లో ఒకడు తనని మోసం చేయాలని చూస్తే దాక్షాయణి పసిగట్టి చంపేస్తుంది. ఎంపీగా దాక్షాయణి ఇంతలో ఎన్నికలు రావటం, దాక్షాయణి రావు రమేష్ కి అపోజిట్ గా నిలవటం, షెకావత్ సాయంతో దాక్షాయణి గెలవటం చకచకా జరిగిపోతాయి. మంగళం శ్రీను మళ్లీ యాక్టివ్ అవ్వటం, సిండికేట్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవటం, పరిస్థితులు పుష్పకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అర్థం అవుతుంది. అయినా తగ్గేదే లే అని ముందుకే వెళతాడు. తన వాళ్లని టార్గెట్ చేస్తే ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తాడు. తన సరుకును డంప్లుగా మార్చేస్తాడు. పోలీసులకి ఒక్క దుంగ కూడా దొరకకుండా చేస్తాడు. పుష్ప ఎర్రచందనం కొట్టడానికి లోకల్ గా కూలీలు రాకుండా చేస్తాడు. తమిళనాడు నుండి కొందరిని తీసుకొచ్చి దుంగలను తరలించే ప్రయత్నం చేస్తాడు మంగళం శ్రీను గ్యాంగ్. కానీ పుష్పవారిని బోల్తా కొట్టించి సరుకును ఎత్తుకుపోతారు. దాక్షాయణి, మంగళం శ్రీను, షెకావత్ కి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. అహం దెబ్బ తింటుంది. షెకావత్ యుద్ధం ప్రకటిస్తాడు. జైల్లో పుష్పకి 3rd డిగ్రీ. పుష్పకి అరెస్ట్ చేసి స్టేషన్లో బాగా కొడతాడు. శ్రీవల్లి జైలు నుండి తప్పించి దట్టమైన అడవిలోకి తీసుకెడుతుంది. మంగళం శ్రీను అండ్ గ్యాంగ్ పుష్పని వెతకమని పురమాయిస్తారు. కానీ దొరకడు. పుష్ప ఎర్రచందనం కొట్టే కూలీలందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. తన వైపు తిప్పుకుంటాడు. తనకి అండగా ఉండమంటాడు. ఎర్రచందనం రవాణా చేయడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తాడు. ఒకసారి ఫెయిల్ అవుతాడు. సరుకు పోగొట్టుకుంటాడు. అదే సమయంలో కేశవని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు షెకావత్. అక్కడి నుండి పెద్ద యాక్షన్ ప్లాన్ తో పుష్ప కేశవని తప్పిస్తాడు. కట్ చేస్తే పుష్ప తనను పట్టించుకోవటం లేదని శ్రీవల్లి అలుగుతుంది. బుజ్జగించటం పుష్ప వంతు అవుతుంది. ఆ తర్వాత పుష్పని అజయ్ ఇంట్లో దొంగతనం కేసులో ఇంటరాగేషన్ పేరుతో స్టేషన్ కి పిలుస్తారు పోలీసులు. అది షెకావత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అజయ్ పుష్పనే దొంగతనం చేశాడు. వీడికి నా మీద ఎప్పటి నుండో కోపం ఉంది అని ఆరోపిస్తాడు. అజయ్ ఆవేశంలో ఇంట్లో అన్నీ పోయాయి, గ్రాము బంగారం కూడా, ఆస్తి పత్రాలు అందులోనే ఉన్నాయి అని మాట జారుతాడు. పోయినందుకు ఆనందపడతాడు. కాని ఎక్కడో చిన్ని ఆశ వాళ్ల నాన్న ఇచ్చిన గొలుసు దాంట్లో ఉందేమో అని. ఏ రోజున పోయిందో చెప్పండి అంటాడు కేశవ. ఆ రోజు అన్న పెళ్లి ఆయన ఎలా చేస్తాడు? పుష్ప అక్కడి నుండి వస్తాడు. బయటకు వస్తూ మన ఊళ్ళో దొంగతనం చేసేవాడు ఎవడ్రా అని ఆరా తీస్తాడు. అనుమానం ఉన్న వాళ్లని ఆరా తీస్తాడు. కాని ఎవరూ ఉండరు. కేవసకి ఓ ఐడియా ఫ్లాష్ అవుతుంది. పెళ్లి రోజు ఒకతని చూశాను అని వాడు మన ఊరు వాడు కాదని చెప్తాడు. ఆనవాళ్లు గుర్తుకు తెచ్చుకుంటాడు. అతడిని వెతకటం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో దొంగిలించిన సొత్తు అంతా ఓ లోయలో పడిపోయి ఉంటుంది. చెట్టు మీద భద్రంగా ఉంటుంది. అందులో దొరికిన తన తండ్రి ఇచ్చిన గొలుసు, ఆస్తి పత్రాలు అన్ని దొరుకుతాయి. ఆస్తి మొత్తం పుష్ప పేరు మీదే రాసి ఉంటుంది, ఇంటి పేరుతో సహా. దానితో తన ఇంటి పేరు తిరిగి వచ్చిన సందర్భంగా బాగా ఊరి అందరి మధ్య బాగా ఎమోషనల్ అవుతాడు. అజయ్ సిగ్గుతో తల దించుకుంటాడు. మరోవైపు ఓ కుర్రాడు తన తండ్రిని చంపిన దాక్షాయని
మంగళం శ్రీనుని చంపేందుకు రెక్కీ నిర్వహించి కేవస కంటపడతాడు. కేశవ ఆ కుర్రాడిని పుష్ప దగ్గరకు తీసుకువస్తాడు. పగవద్దు, చదువుకో అని చెప్పాడు. నీతోనే ఉండి పని చేసుకుంటా, పని ఇవ్వమని అడుగుతాడు. మంగళం శ్రీను అండ్ గ్యాంగ్ ఎర్రచందనం రవాణా చేయడానికి షెకావత్ సహాయం తీసుకుంటారు. షెకావత్ దగ్గర ఉండి సరుకును రవాణా చేయడానికి చర్యలు తీసుకుంటాడు. తెగింపుతో ఉన్న పుష్ప షెకావత్ ని లారీతో గుద్ది ఎర్రచందనం తీసుకుని చెన్నె మురుగన్ ముందు కూర్చుంటాడు. ఆశ్చర్యపోవటం మురుగన్ వంతు అవుతుంది. షెకావత్ కూలీలకు, గ్రామస్తులకు వార్నింగ్ ఇస్తాడు. పుష్పకి ఎవకు సహకరించవద్దు, చేసిన వారిని ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్తాడు. ఇంతలో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ వార్త జాలిరెడ్డికి తెలుస్తుంది. నాతో పడుకుని కదదా తల్లి కావాలి అని ఆవేశంగా చేలిలోని వస్తువులు విసిరేసేస్తాడు. పుష్పకి సహకరించే వాళ్లందరినీ పట్టుకొస్తాడు షెకావత్. అందరినీ బాగా కొడతారు. ఆ వార్త జక్కారెడ్డి నుండి కేశవకి, కేశవ నుండి పుష్పకి తెలుస్తుంది. శ్రీమంతం ఫంక్షన్ లో ఉన్న పుష్ప తన వాళ్లని కాపాడుకోవడానికి స్టేషన్ కి వస్తాడు. ఓ పెద్ద గోడౌన్ లో ఉన్న తన అనుచరుల కోసం గోడ బద్దలు కొట్టుకుని వచ్చి షెకావత్ కి గన్గురు పెడతాడు. తరువాత ఇద్దరి మధ్య ఫైటింగ్ మధ్యలో శ్రీవల్లిని జాలిరెడ్డి రేప్ చేసి చంపాడు అనే విషయం ఒక పోలీస్ చెప్తాడు. పుష్ప ఎమోషనల్ గా వీక్ అయి విలన్స్ కి దొరికిపోతాడు. శ్రీవల్లి చేతిలో జాలిరెడ్డి చావు. పుష్పని అక్కడే కట్టేసి షెకావత్ వార్నింగ్ ఇస్తున్న సమయంలో మరో పోలీస్ వచ్చి శ్రీవల్లి చేతిలో జాలిరెడ్డి చనిపోయాడు అని వార్త తెలుస్తుంది. ఈ వార్త పుష్ప చెవిన పడుతుంది. జాలిరెడ్డి కోసం అనసూయ, సునీల్, షెకావత్ అందరూ వెళతారు. ఇంతలో పుష్ప అండ్ టీం తప్పించుకుంటుంది. జాలిరెడ్డి శవం దగ్గరికి రాగానే పుష్ప తల్పించుకున్నాడు అని షెకావత్ కి మెసేజ్ వస్తుంది. అంతలో దాక్షాయని మంగళం శ్రీను పుష్ప అమ్మను కిడ్నాప్ చేసి తను చెప్పిన చోటికి రమ్మంటాడు. అక్కడికి వెళ్లిన పుష్ప అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటాడు. ఇంతలో అక్కడే ఉన్న 16 ఏళ్ల కూలీ సడన్ గా మంగళం శ్రీను మీదకు దూకి గొడ్డలితో వేటు వేస్తాడు. మంగళం శ్రీను గలిగిలా కొట్టుకుని చస్తాడు. దాక్షాయిని వేటాడి బ్లేడ్ తో తన తండ్రిని చంపినట్లే చంపేస్తాడు ఆ కుర్రాడు. పుష్పని షెకావత్ కి కాల్ చేసి నా డంప్లన్నీ చెన్నై పోర్ట్ కి చేరుస్తున్నా, చేతనతే ఆపుకో అని సవాల్ విసురుతాడు. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేస్తాడు. కేశవ గర్ల్ ఫ్రెండ్ ను అడ్డు పెట్టుకుని కేశవతో పుష్పని చంపాలని ప్లాన్ చేస్తాడు షెకావత్. పోలీసులు చెప్పిన ప్రకారమే చేసిన కేశవ చిన్న తప్పు చేస్తాడు. చివరిలో అది గమనించిన పుష్ప కేశవను సుహ తప్పేలా చేస్తాడు. షెకావత్ ని అత్యంత క్రూరంగా చంపేస్తాడు. చివరగా కేశవను నీళ్లు కొట్టి పైకి లేపి ఇంటికి వెళ్లిపోతారు. కథ సుఖాంతం అవుతుంది. అయితే ఈ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఒరిజినల్ కథకు ఏ మాత్రం తీసుకోకుండా ఈ కథను రాసేశారు. పుష్ప గాడి రూల్